Good morning everyone. I am Dr. Lakshmi Shailaja. Today I am here to discuss about menstrual hygiene. ముందుగా వాట్ ఇస్ మెన్స్ట్రుయేషన్? మెన్స్ట్రుయేషన్ అంటే ఋతుస్రావం. ప్రతి ఒక్క అమ్మాయి తన లైఫ్ టైంలో ఎక్స్పీరియన్స్ అయ్యేది. మెన్స్ట్రుయేషన్ అంటే మన గర్భసంచి పొర అనేది ప్రతి నెల షెడ్ అవుతూ ఉంటుంది. దాన్ని మెన్స్ట్రుయేషన్ అంటాము. ఈ టైంలో మనం పాటించాల్సినవి ఏంటి? ఫస్ట్ క్లీన్ శానిటరీ ప్యాడ్స్ కానీ, టాంపన్స్ కానీ, మెన్స్ట్రువల్ కప్స్ కానీ యూజ్ చేయటం. అవి ప్రతి 4 to 6 అవర్స్కి మార్చుకుంటూ ఉండాలి. ప్యాడ్ ఫిల్ అవ్వలేదు కదా అని అదే ఉంచుకోకూడదు. అలాగే మెన్స్ట్రువల్ కప్స్ కూడా కరెక్ట్గా స్టెరిలైజ్ చేసుకోవాలి. మనం ప్యాడ్స్ యూజ్ చేసే ముంగట కానీ తర్వాత కానీ హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. ఈ జెనైటల్ హైజీన్ మెయింటైన్ చేయడానికి వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. సోప్స్, ఆయిల్స్, జెల్స్ లాంటివి అవసరం లేదు. ఈ శానిటరీ ప్యాడ్స్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఈ మధ్య చాలా మంది టైట్ ఇన్నర్స్ వేసుకోవడం చాలా అలవాటు అయిందండి. యాక్చువల్లీ మనకు అది లీస్ట్ ఇరిటెడ్ ఏరియా కాబట్టి లూజ్ అండ్ కాటన్ ప్యాంటీస్ వాడుకుంటే మంచిది. ఇంకోటి ఏంటంటే ఈ మెన్స్ట్రుయేషన్ అనే దాని గురించి చాలా మిత్స్ ఉన్నాయండి. ఏంటి అంటే ఇది చెడు రక్తమనో, ఈ టైంలో ఎక్సర్సైజెస్ చేయకూడదు, వ్యాక్సినేషన్ చేయించుకోకూడదు, అలాంటివి చాలా ఉంటాయి. కానీ మనం ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేసి ఒక అమ్మాయి మంచిగా ఫీల్ అవ్వకుండా దీని గురించి కూడా ఎవరున్నా డిస్కస్ చేసేటట్టు మనం చేయాలి. ఫాదర్స్ కానీ, బ్రదర్స్ కానీ, హస్బెండ్స్ కానీ ఉమెన్ని ఈ టైంలో మంచిగా సపోర్ట్ చేయాలి. సో ఈ మెన్స్ట్రుయేషన్ డే రోజు లెట్ us బ్రేక్ ద సైలెన్స్ అండ్ ఎండ్ పీరియడ్ స్టిగ్మా. థ్యాంక్ యూ.